వరంగల్ కాంగ్రెస్ లో కొండా సుస్మితా పటేల్ సోషల్ మీడియా పోస్ట్ రాజకీయంగా కాకరేపుతోంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సుస్మిత పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పరకాల బహిరంగ సభలో వచ్చే ఎన్నికల్లోనూ రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. అయితే తాజాగా అప్ కమింగ్ ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే అంటూ కొండా సుస్మితా పటేల్ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేయడంతో పరకాల కాంగ్రెస్ లో రాజకీయ సమీకరణలపై ఆసక్తి నెలకొంది. ఈ పోస్ట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు సవాల్గా రాజకీయ వర్గాల్లో చర్చిస్తున్నారు. మరోవైపు ఇవాళ గీసుగొండలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా భారీ ర్యాలీకి సన్నాహాలు జరుగుతున్నాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా కుటుంబం మధ్య కొనసాగుతున్న రాజకీయ పోటీతో పరకాల కాంగ్రెస్ లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇలా చర్చనీయాంశంగా ఎందుకు మారింది, అసలు ఏం జరిగింది? శ్రీదేవి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన తర్వాత కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు మారిపోతా ఉన్నాయి. బహిరంగ సభలో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలి, మరొకసారి ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొండా ఫ్యామిలీ కావచ్చు, కొండా అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ రోజు మంత్రి కొండా సురేఖ బర్త్డే సందర్భంగా అనేక కార్యక్రమాలను ర్యాలీలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇంతకంటే ముందే పరకాల అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ ఇన్స్టాగ్రామ్ లో కొండా సుస్మితా పటేల్ స్టోరీని పోస్ట్ చేస్తే ఇప్పుడు ఆ స్టోరీ పైనే ఆసక్తికర చర్చలు కొనసాగుతాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించడం, మరొక వైపు కొండా ఫ్యామిలీ సుస్మితా పటేలే పోటీ చేస్తా ఉంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజలకు ఎప్పుడు కష్టసుఖాలకు పరకాల మొదటి నుంచి మేమే ఉన్నాం, పరకాల గడ్డ మాదే అంటూ కొండా ఫ్యామిలీ అయితే రాజకీయ ఎత్తుగడలు కొనసాగించినటువంటి పరిస్థితి. ఒకవైపు సీఎం రేవంత్ కే డైరెక్ట్ సవాల్ విసురుతున్నారా కొండా వారసులు, కొండా దంపతులు అనేది చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. రేవూరి ప్రకాష్ రెడ్డి సీఎం కు మద్దతు తెలిపితే పరకాల నియోజకవర్గంలో కొండా సుస్మితా పటేల్ ఈ రోజు నుంచి పర్యటన కార్యక్రమాలు కావచ్చు, రెగ్యులర్ గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నాలు కొనసాగించబోతా ఉన్నారు. ఇటు పరకాల బహిరంగ సభ తర్వాత పరకాల కాంగ్రెస్ లో ఒక అయోమయం గందరగోళ వాతావరణం నెలకొంది. మరొక వైపు రేవూరి ప్రకాష్ రెడ్డి ఒక వర్గం వైపు, ఇటు కొండా దంపతులు వర్గం మరొక వైపుగా రాజకీయ పరిణామాలు మారినటువంటి పరిస్థితి. ఈ రోజు గీసుకొండలో మంత్రి కొండా సురేఖ బర్త్డే వేడుకలకు భారీ సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఈ సన్నాహాల కార్యక్రమాలు కావచ్చు, వేడుకలలో సుస్మితా పటేల్ పాల్గొనబోతా ఉన్నారు. ఏం మాట్లాడతారు, రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధించినటువంటి ఏం చెప్తారు, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో టికెట్ ప్రకటించినటువంటి అంశాన్ని కొండా సుస్మితా పటేల్ ఎట్లా చూసుకుంటున్నారు, కొండా ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతున్నారనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే పరకాల నియోజకవర్గంలో పర్యటించేందుకు కొండా సుస్మితా పటేల్ పర్యటన ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్టు ధర్మారం, గీసుకొండ, వంచనగిరి, పరకాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఈ రోజు సుస్మితా పటేల్ పర్యటించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై గతంలోనే వేం నరేంద్ర రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా సురేఖపై కుట్రలు చేస్తా ఉన్నారు, ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు కూడా బహిరంగంగానే మీడియాతో మాట్లాడినటువంటి ఘటనలు చూసాము. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి బహిరంగ సభలో ప్రకటించిన టికెట్ పై కావచ్చు, పరకాల జరిగినటువంటి కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు కావచ్చు, అప్కమింగ్ గా పోటీ చేసేటువంటి అంశాలపై సుస్మితా పటేల్ ఏం మాట్లాడుతున్నట్టు కూడా తీవ్ర ఉత్కంఠ అయితే పరకాల నియోజకవర్గంతో పాటు వరంగల్ జిల్లా వ్యాప్తంలో కనిపిస్తా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.